ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విశేషమైన సోమవారం, ఆ పరమశివుడికి ప్రీతికరమైన రోజు. అద్భుతమైన ఈ రోజున కుబేర పూజను ఆచరించి మన ఇంట్లో ఆర్థిక ప్రగతిని ఎలా సాధించాలి, మరియు గురుదైవాన్ని ఆరాధించి జాతకంలో గురు బలాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసి అన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకోండి. వీడియోను ఎప్పటిలాగే ఈరోజు కూడా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. ముందుగా నేటి పంచాంగం తేదీ 12/2/2024, శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తదియ, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, వారం సోమవారం. తదుపరి సుభాషితం అనే అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. తదుపరి ఆరోగ్యం ఔషధం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం ఔషధం అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. నేటి మన ఆరోగ్యం ఔషధం కార్యక్రమంలో మన దృష్టిని మెరుగుపరచడానికి కావలసిన విటమిన్లు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మాత్రమే కాకుండా లూటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో విశేషంగా ఇప్పుడే ఉదయం చేయవలసిన పూజా విశేషం. ఈరోజు సోమవారం, పైగా పూర్వభద్ర నక్షత్రం కాబట్టి కుబేరుడిని పూజించాలి. ఇంట్లో కుబేర విగ్రహం ఉంటే ఒకవేళ కుబేరుడిని పూజించండి. లేదా విగ్రహం లేకుంటే కుబేర ముగ్గు ఇక్కడ మేము చూపిస్తున్నాం, చూసుకోండి. ఇదే కుబేర ముగ్గు. ఇక్కడ చూపించిన విధంగా ముగ్గును వేసుకోండి. ఇలా ముగ్గును వేసి ముగ్గు ముందు దీపాలను వెలిగించి పూజ చేసుకోండి. ముగ్గు వేయడానికి రానివారు విప్ప నూనె లేదా నెయ్యి లేదా ఆవ నూనె, ఈ మూడింటిలో దేనితోనైనా సరే శివుడి ముందు లేదా లక్ష్మీదేవి ముందు 2 దీపాలను వెలిగించి బిల్వదళాలకు కాస్త గంధం రాసి లక్ష్మీదేవినైనా సరే శివుడినైనా సరే బిల్వదళాలతో తప్పకుండా పూజించాలి. ఇలా బిల్వదళాలతో శివుడిని పూజించిన వారు దారిద్ర దహన శివస్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఒకవేళ అమ్మవారిని పూజించిన వారు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. బిల్వదళాలకు పూజించేటప్పుడు గంధం తప్పకుండా రాయాలి. ఈరోజు ఇలా ఈ పూజను ఆచరించడం వలన దారిద్ర్యం దూరమై కుబేరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు మీకు అనుకూలమైతే బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని దేవుడికి పెట్టడం వలన కుబేర ఆకర్షణ కలుగుతుంది. అద్భుతమైన పూజా విధానం. అందరూ తప్పకుండా ఇప్పుడే ఈ పూజను ఆచరించి ఆ కుబేర అనుగ్రహాన్ని పొందండి. తదుపరి మంత్రోపదేశం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్రోపదేశం అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్రోపదేశం అంశంలో దివ్యంగా ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం అధిపతి అజయకుడు రుద్రుని యొక్క అంశ. ఈరోజు ఆ రుద్ర అంశ యొక్క నామాన్ని జపించడం వలన మనకు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆటంకాలు ఉన్నా అవి తొలగించే మార్గం కనబడుతుంది. అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని పారాయణం చేసుకోండి. ఓం అజయక రుద్రాయ నమః. ఓం అజయక రుద్రాయ నమః. ఓం అజయక రుద్రాయ నమః. ఈరోజు ఈ మంత్రాన్ని పారాయణం చేసి అందరూ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తదుపరి కార్యక్రమంలో చివరిగా సంకల్పసిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. అలాగే వేరే వారికి షేర్ చేయడం ద్వారా వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సంకల్పసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. సంకల్పసిద్ధి అంశంలో ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన దివ్యమైన పరిహారం. ఈరోజు సోమవారం, విశేషమైన రోజు. సాయంత్రం కొన్ని శనగలను తీసుకొని నానబెట్టి ఆ శనగలతో మాలను తయారు చేయండి. ఇలా తయారు చేసిన ఆ హారాన్ని మన ఇంట్లో గురుదైవానికి సమర్పించుకోవాలి. ఇలా హారాన్ని గురుదైవానికి సమర్పించి గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. గురువు ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి గురువుకు గంధాన్ని రాసి యథాశక్తి గురువును పూజించి అర్చించి తదుపరి ఆ గంధాన్ని మనం నుదుటిన పెట్టుకోవాలి. ఈరోజు ఇలా గురుదైవాన్ని పూజించి గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన జాతకంలో గురుబలం పెరుగుతుంది. మరియు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది. మరుసటి రోజు ఆ శనగలను ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించవచ్చు.
అద్భుతమైన పరిహారం. అందరూ తప్పకుండా ఈరోజు సాయంత్రం ఆచరించి ఆ గురుదైవం యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇలా మన ఛానల్లో ప్రతిరోజు చెప్పబడే దివ్యమైన పూజా విశేషాలు, పరిహారాలను పాటించి మీరు, మీ యొక్క కుటుంబం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని మన ఓంకారం పూజ ఛానల్ కోరుకుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.